హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలుగా దేవుని స్వరూపంలోకి మనం మార్చబడుతూ ఉన్నప్పుడు, ఎదుటి వారి పట్ల ఏదైనా చేసినప్పుడు, వాళ్ళకి ఏదైనా రాంగ్గా తలపెట్టినప్పుడు, వారికి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని మనం చేసినప్పుడు, మనం ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర సారీ అడుగుతాం కదా. సో సారీ అడిగే ముందు ప్రతి ఒక్కరూ ఏమి అనుకోవాలి అని అంటే, నేను ఇంకొకసారి ఇలాంటి తప్పిదం నేను రిపీట్ చేయకూడదు అలా అనుకొని, అలా మైండ్ని ఫిక్స్ చేసుకొని, దేవుని కృప అడిగి మనం వారికి సారీ అనేది చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ టైం దాన్ని మనం రిపీట్ చేయకూడదు. ఒకసారి మనం సారీ చెప్పి సేమ్ ప్రాసెస్ అది మనం రిపీటెడ్గా చేస్తూ ఉంటే దానికి లాభం లేదు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకున్న దానవు కాదు. నువ్వు దేవునిలో నడుస్తున్న వాడవు, దేవునిలో నడుస్తున్న దానవు కాదు. కాబట్టి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దినదినము నువ్వు అభివృద్ధి పరచుకోవాలి అని అంటే ఏం చేయాలంటే, నిన్ను నువ్వు మార్చుకోవాలి. నిన్ను మార్చుకునే ప్రయత్నం నువ్వు చేయాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే, నీ జీవితంలో కార్యాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు నువ్వు దేవుని స్వరూపంలోకి మార్చబడుతూ ఉంటావు. కాబట్టి దేవుని ఆశీర్వాదములు పొందుకొని ఆయనతో కూడా సహవాసం చేసిందని అవుతాం. ఆమేన్.